స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వారికే టికెట్ ఇద్దామని మైనంపల్లి రోహిత్ అనే అబ్బాయి ఉన్నాడు ఎమ్మెల్యేగా. అయితే వాళ్ళ తండ్రి గారు హనుమంతరావు గారు ఏమని చెప్పారంటే, చల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడరా, నేను చెప్పినోడే గెలవాలా, నేను ఎవరికైతే ఇస్తానో వాళ్ళు మాత్రమే గెలవాలా అనేది ఇక్కడ హనుమంతరావు గారు బెదిరించారు. ఎవరిని? కాంగ్రెస్ కార్యకర్తని. కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ ఉన్నా ఎవరున్నా ఎవరికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పినోడికే టికెట్ ఇవ్వాలన్నట్టుగా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. కొంచెం విచిత్రంగా ఉంది వీళ్ళ వ్యవహారం. వినండిగా. ఎవరి అయ్యకు వినను, ఊర్లు కొనేస్తా, ఉరియంకమ్మ ఊర్లు కొనేస్తానంటే మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య కుటుంబాల్లో ఎంతో అప్పు ఉంటుంది ఫుల్గా. మరి అప్పు తీర్చి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండరాదు? ఎవరొద్దన్నారు? అప్పుడు నీ యొక్క మంచి పనిని చూసి ప్రభుత్వాల దిగొచ్చి మిమ్మల్ని మంత్రిగా కూడా ఎన్నుకుంటారు, మంత్రి పదవులు కూడా ఇస్తారు మీకు. ఊర్లు కొనడం ఎందుకు? వాళ్ళ ఊర్లలో ఉన్న ప్రతి ఒక్క అప్పులు తీర్చేయండి, బండి లేని వాళ్ళకి బండి కొనియండి, భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి, పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు ఇవ్వండి, రైతు బంధు అన్న వాళ్ళకి రైతు బంధు ఇవ్వండి, మీరే ఒక ప్రభుత్వం నడపండి. అక్కడ ఎవరొద్దన్నాడు? ఊర్లే కొనేస్తాడట, ఊర్లే. అంటే కొడుకు గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దోచుకోవడం ఏమైనా ఉందా, లేకుంటే ప్రజలకు పెట్టేది ఏమైనా ఉందా అన్నట్టుగా ఎవరికైనా డౌట్ వస్తుంది కామన్గా. రూపాయలు 200 కోట్లు అయినా పెడతా, నేను చెప్పినోడు నామినేషన్ వేయాలి, మనం ఖర్చు పెట్టినట్టు వాళ్ళే పెడతారు. కాంగ్రెస్ నేతకు ధమ్కి ఇచ్చిన మైనంపల్లి హనుమంతరావు ఇక అంటాడు కదా, నేను చెప్పినోడు నామినేషన్ వేయాలి, లేకుంటే నేను వేస్తే 200 కోట్లు పెట్టి ఊరే కొనేస్తా అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే మిత్రులారా, మైనంపల్లి హనుమంతరావు గారు అంటే మీకు తెలిసిందే, కొంచెం ఆయన ఇక డబ్బులు ఉన్నోడు, కొంచెం ఉన్నోడు. ఆయన ఏ పార్టీలో ఎప్పుడు వెళ్ళేది కూడా తెలియదు ఈ హనుమంతరావు అనే మనిషి. మళ్ళీ ఎటు దిక్కు ఏం మాట్లాడతారు కూడా అర్థం కాదు. ఎనీ టైం కొందరు గూండాలని రౌడీలను మెయింటైన్ చేసుకుంటా తిరిగే మనిషి. అయితే ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అంత కొంత ఆశ ఉంటుంది గెలవాలని. మరి వాళ్ళకే అన్యాయం చేసేటట్టుగా, వాళ్ళనే నట్టేట ముంచేటట్టుగా ఈరోజు చేస్తూ ఉంది ప్రభుత్వం. అంటే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు మోసం. ఈ స్థానిక ఎన్నికలు అయిపోయే లోపు ఇంకెన్ని విచిత్రాలు చూడాలో. మొన్నటిదాకా ఏకగ్రీవాల విచిత్రాలు, 2 డేస్ బ్యాక్ ఏమో కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు స్థానిక ఎన్నికల నామినేషన్లకి అసలు అవసరం లేదని, ఇలా నానా రకాలుగా నయా వాంఛనలతోటి ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలను హింసించారో మీరు చూసింది. ఇప్పుడే అదే తీరుగా కొనసాగుతూ ఉంది.